ఈరోజు మన కమిషనర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇక్కడ స్థానిక నాయకులు, కమ్యూనిటీ లీడర్స్ అందరితో కలిసి ఈ యొక్క షాదీ మంజిల్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క షాదీ మంజిల్ 2014లో నేను మేయర్గా ఉన్నప్పుడు మంత్రి నారాయణ గారు కలిసి దీనికి ఆ రోజుల్లో స్టార్ట్ చేశాం. ఇంత పెద్ద షాదీ మంజిల్ ఎందుకు అని చెప్పారు అప్పుడు. కానీ ఈ రోజుకి కాదు మనం కడుతుండేది, ఇంకో 100 సంవత్సరాల దాకా ఈ షాదీ మంజిల్ ప్రజలకు ఉపయోగపడుతుంది. దానికి కావాల్సిన కార్ పార్కింగ్తో పాటు దానికి కావాల్సినంత స్థాయిలో 2 అంతస్తులు కట్టడం, మా డిజైన్లో 3వ అంతస్తులో కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళకి కొన్ని గెస్ట్ రూమ్స్ కానీ ఏర్పాటు చేసున్నాం. అయితే ప్రభుత్వం మారిన తర్వాత చాలా వరకు మా డిజైన్ని మార్చేశారు. బహుశా ప్రభుత్వం ఈ మధ్య కాలంలో 14 నుంచి 24 దాకా మీరు చూస్తే పీటీ స్లాబ్ అంటే మధ్యలో ఇంకెక్కడ పిల్లర్ కానీ ఉండదు, అటువంటి పీటీ స్లాబ్ వేసి స్టార్ట్ చేసిన మొట్టమొదటి బిల్డింగ్ ఇది. ఉదాహరణకి నెల్లూరులో తీసుకున్న మొట్టమొదటి బిల్డింగ్. అంటే ప్రజలకు ఇచ్చేది ఏదో డబ్బు తక్కువ ఖర్చు అయితే చాలు అనేది కాదు, 10 కాలాల పాటు ఉండాలి, ఉపయోగపడాలి, ప్రజలు దానివల్ల లబ్ధి చెందాలి. ఈ డబ్బులు ఎవరి? ప్రజల డబ్బులు. ప్రజల డబ్బులు ప్రజలకు పెట్టేటప్పుడు అది ఉపయోగించుకోవాలి ప్రజలు కానీ, ఇక్కడ ఉండే సామాజిక వర్గం కానీ దాన్ని ఇది మన ఆస్తి అనే భావన కలగాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి 3-4 సార్లు దీనికి విజిట్ చేయడం జరిగింది, మంత్రి గారు నేను కానీ. దీనికి ప్రజలపైన భారం పడకూడదు అని చెప్పి ఆయన ఒక 20 లక్షల రూపాయలతో ఇక్కడికి కావాల్సిన వంట సామాగ్రి కావచ్చు, ఇక్కడికి కావాల్సిన చైర్సు, బెంచెస్, ఇవన్నీ టేబుల్స్, భోజనం తినడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కానీ ఆయన చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఒకసారి చేస్తే ఒక్కొక్క పెళ్ళికి 3-4 కుర్చీలు ఇరిగిపోతాయి. సంవత్సరం అయిన తర్వాత మళ్ళా రీప్లేస్ చేయాల్సి వస్తుంది. దీనికి కాస్ట్ బేసిస్, రూపాయి ఆదాయం లేకుండా పేద ప్రజల కోసం గతంలో ఎలాగైతే ఇస్తున్నారో, ఎంత ఇక్కడ ఇచ్చేది 11,500, అదే డబ్బులు పెట్టి పేదవాళ్ళకి దీన్ని ఇవ్వబోతున్నాం. అయితే డబ్బులు పెడితే సరిపోతుందా? ఎన్నిసార్లు దీనికి రిపేర్ చేయించుంటారు, ఎన్నిసార్లు చేయించారు. కుళాయిలు వేస్తే పక్కన రోజు కుళాయిలు దొంగతనం అయిపోతాయి. పైన టెర్రస్ పైన చూస్తే మందు తాగి సారాయి సీసాలు, కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కమిషనర్ గారితో మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్గా ఫస్ట్ సెక్యూరిటీని పెట్టాలి అనగానే కమిషనర్ గారు నెక్స్ట్ డే సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు 24/7 ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది. అలాగనే ఎప్పుడో ఒకసారి పెళ్ళి వచ్చిన ముందు రోజు కొంతమంది ఇక్కడ క్లీన్ చేయడానికి పిలిచేది కాదు. ఎలా హౌస్ కీపింగ్, పెళ్ళి ఉన్నా పెళ్ళి లేకపోయినా ఈ మొత్తం ప్రెమిసెస్ని అద్దంలాగా తుడిచిపెట్టుకునే బాధ్యత ఇవ్వడానికి, దానికి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కానీ ఇచ్చి కొంత ఎంతమంది అవసరమో దీన్ని మొత్తం 3 అంతస్తులు, ఇది చిన్న విషయం కాదు. మన ఇళ్లలోనే మామూలు 2-3 వేల స్క్వేర్ ఫీట్కి 2 పనోళ్ళు ఉంటున్నారు. దీనికి ఎంత కావాలి? ఒక 20,000 స్క్వేర్ ఫీట్ ఉంది, ఎంతమంది కావాలి? ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఎన్ని కిటికీలు ఉన్నాయి, ఎంత తుడవాలి, ఎంత ఫ్లోరింగ్ ఉంది, దీన్ని బట్టి కావాల్సిన మ్యాన్ పవర్ని కానీ పర్మనెంట్గా ఫిక్స్ చేస్తాం. ఇదే కాదు, రాజకీయ నాయకులు ఈరోజు ఉంటాము, రేపు ఉండము. అధికారులు ఈరోజు ఈ ఊరిలో ఉంటారు, అధికారులు ఇంకో ఊరికి వెళ్ళిపోతారు. కానీ ఇటువంటి అన్నీ ఒక కమిటీ వేసి, ఒక కమిటీ బాధ్యతగా దీన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే కన్వీనర్గా కమిషనర్ గారు ఉంటారు. అలాగనే ఒక 8 మంది సభ్యులతో దీన్ని ఒక కమిటీ వేయబోతున్నాము. అందులో
అందులో 4 ఈ యొక్క రిలీజియస్ రాజకీయాలకు అతీతంగా కమ్యూనిటీలో ఉండే పెద్ద మనుషులు ఒక 4 వేస్తాము. ప్రజాప్రతినిధుల్ని, ఈ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధుల్ని ఒక 4 వేస్తాం. ఎందుకు ప్రజాప్రతినిధులు వేస్తున్నామంటే ఇక్కడ ఏమైనా రిపేర్లు వచ్చినా మంచి చెడ్డ కమిషనర్ దగ్గర పోవడం, పని చేయించుకోవడం వాళ్ళ బాధ్యత. అలాగనే ఈ 4 రిలీజియస్ లీడర్స్ని వేయబోతున్నాం. అంటే సామాజిక వర్గానికి వాళ్ళకి కావాల్సిన మంచి చెడ్డలు చూసుకోవడానికి. అలాగనే ఈ కమిటీకి ఊరికనే అది పేరు కోసం వేసేది కాదు, వీళ్ళపైన బాధ్యత పెడుతున్నాం. ఎప్పుడైతే ఒక 50 మంది పేద ఆడబిడ్డలకి అనాథ పిల్లలకి ఉచితంగా వీళ్ళు ఒక 50 మందికి కనీసం ఎందుకంటే ఏ కళ్యాణ మండపం కానీ 350 రోజుల్లో 100 రోజులు మాత్రమే జరగద్ది, ముహూర్తాలు ఉండవు. అది ఏ కమ్యూనిటీ అయినా. బాకీ 250 రోజులు ఉపయోగంలో పెట్టరు. ఈ కమిటీని వేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఖాళీగా ఉండే రోజులు ఫర్నిచర్ ఎగ్జిబిషన్ పెట్టండి, రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్ పెట్టండి, కొన్ని కాన్ఫరెన్సెస్ పెట్టండి, ఇది బట్టల ఎగ్జిబిషన్ పెట్టియండి. దీన్ని 250 రోజులు ఇంత పెద్ద ఆస్తి 10-15 కోట్లు స్థలం విలువ వేస్తే 40 కోట్లు, స్థలం విలువ కలుపుకుంటే 40 కోట్ల ఆస్తిని మనం ఏమీ ఉపయోగించకుండా 100 రోజులకు వాడుకొని 250 రోజులు ఖాళీగా పెట్టేస్తే అది అధికారులతో అవ్వదు. వాళ్ళకు రోజు చేయాల్సిన పనులు ఉంటాయి. రాజకీయ నాయకుడితో అవ్వదు. అందుకోసమే ఇక్కడ ఉండే వాళ్ళతో ఒక కమిటీ వేసి ఈ 250 రోజులు ఎలాగ డబ్బులు సంపాదించాలి, దీంట్లో ఆ డబ్బులు జనరేట్ చేసి పేద బిడ్డలకి ఫ్రీగా పెళ్లి చేయాలి. వాళ్ళకి అవసరం వచ్చిన స్టార్టప్ కిట్, వాళ్ళకి కావాల్సిన మంచము, వాళ్ళకి కావాల్సిన బేసిక్, ఒక ఇంటికి కొత్తగా కాపురం పోతే బేసిక్ టీవీలు ఫ్రిడ్జ్లు చెప్పను నేను, ఫండమెంటల్గా బేసిక్ పేదవాళ్ళకి ఏం కావాలో ఒక మంచము, దానికి కావాల్సిన పాత్రలు, దానికి కావాల్సిన కిట్తో పాటు ఈ యొక్క కమిటీని వీళ్ళకి ఇచ్చే బాధ్యత ఏంటంటే ఊరికనే ఈ షాదీ మంజిల్ కమిటీ అని చెప్పుకోవడం కాదు. అందుకోసమే మత పెద్దల్ని కానీ వేస్తున్నా. ఈ అందరూ వేసిన తర్వాత ఈ 250 రోజుల నుంచి ఇన్కమ్ జనరేట్ చేసి ఈ యొక్క ఆడబిడ్డలు పెళ్ళిళ్ళు చేయాలి. అలాగనే కొన్ని స్కిల్ డెవలప్మెంట్స్ చేయాలి. పేద పిల్లలకి కావాల్సిన చిన్న సమాజం ఆస్తి ఇచ్చిన తర్వాత ఆస్తి సమాజానికి మళ్ళా పనికి వచ్చేటట్టు చేయాలి. ఇది చాలా తొందరలో నారాయణ గారు కానీ ఇప్పుడే ఫోన్లో కానీ మాట్లాడారు. చాలా తొందరగా ఇచ్చేయాలి అజీజ్, మీరు ఎన్ని రోజుల నుంచి లాగుతా ఉన్నారు దీన్ని, నేను కొనిన కుర్చీలు కానీ పాత అయిపోతున్నాయని చెప్తున్నాడు ఆయన. అంటే ఇక్కడ ఉండే పరిస్థితులు అవి. మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఆర్థికంగా ఏం లేదు. ఇది వచ్చే డబ్బులు జరుగుతుండే అభివృద్ధికి సరిపోతుంది, ఇంకా సాలట్లేదు, చేయాల్సింది చాలా ఉంది. అయినా ఆ యొక్క నిధుల నుంచే ఇది కానీ చేస్తున్నారు. దానికి కానీ కమిషనర్ గారికి, మంత్రి గారికి ధన్యవాదాలు. నేను ఒకటే చెప్తున్నా, సమాజం అంటే కాపాడడం, రాజకీయాలు చేయొద్దండి. ఇది రాజకీయానికి సంబంధించింది కాదు, పార్టీలకి సంబంధించింది కాదు. ఇది ప్రభుత్వంది. ప్రభుత్వం అంటే ఎవరిది? ప్రజలది. ముఖ్యంగా ఇది ముస్లిమ్స్ కోసం కట్టింది. దీన్ని కాపాడుకోండి. ఇప్పుడు రిపేర్ చేస్తున్నాం, ఆడ ఎక్కండి, ఇక్కడ సున్నం కడితే అక్కడ మళ్ళా పాన్ పరాగు తిని ఊస్తూ ఉంటారు. కొద్దిగన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి. మన బిడ్డల పెళ్ళిళ్ళు జరుగుతాయి ఇక్కడ, దేవుడు స్థలం ఇది, మన కోసం ఇచ్చారు ప్రభుత్వం, కోట్ల రూపాయలు పెట్టి కట్టించారు. కాపాడుకోవడం తెలుసుకోండి. రాజకీయ నాయకుల్లాగా కుట్రలు చేసి ఏమంటే మాట్లాడొద్దు. మంచి పనులు చేస్తున్నప్పుడు అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి. మంచిది కాదు ఇది. ఇంత 100 సంవత్సరాలకు ఆలోచించి చేశాం ఇది. ఆ రోజైతే అవసరం లేదు ఇది. ఇంకో 10-20 సంవత్సరాలు పడితే ప్రతి ఇంట్లో కారు ఉంటుంది. ఈరోజు లేకపోవచ్చు. ఒకప్పుడు మన ఇళ్లలో ఏసీలు లేవు, ఈరోజు ప్రతి ఇంట్లో ఏసీ ఉంది. ఈరోజు ప్రతి ఇంట్లో టీవీ ఉంది. ఈరోజు ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది. ఈరోజు ప్రతి ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది.
అంటే అర్థం ఏంటంటే మనం డబ్బుల వాళ్ళు అయిపోయామని కాదు, అది ఈరోజు బేసిక్ నెసెసిటీ అయిపోయింది. కాబట్టి ఈ యొక్క షాదీ మంజిల్ని అందరూ మంచిగా వినియోగించుకోండి. రేపు ఒకవేళ కమిటీ వేసినప్పుడు అందరు సహకరించి ఆ కమిటీ కానీ మంత్రి నారాయణ గారు వాళ్ళు నిర్ణయిస్తారు, కమిషనర్ గారు నిర్ణయిస్తారు. సో ఆ కమిటీకి మేము కొన్ని పేర్లు ప్రపోజ్ చేస్తాము, మంత్రి గారు దాన్ని ఫైనల్ చేస్తారు. అందరితో కలిసి దీన్ని ఇంకా మంచిగా డెవలప్ చేసుకోవాలని అందరికీ కోరుతున్నాను.